హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 92వ శ్లోకం. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అవ్యభిచారేణ నిశ్చయంసంగా, ఎలాంటి సంకోచం లేకుండా, మనం ఎప్పుడైతే ఎలాంటి సంకోచం లేకుండా, దాని తర్వాత 3 గుణాల గురించి అంటున్నారండి. సగుణాన్ సమతీత్యైతాన్. 3 గుణాలు మన దగ్గర ఉన్నవి ఏంటండి? రజోగుణం, తామసగుణం, సత్వగుణం. ఈ 3 గుణాల్ని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసేసి వాటిని తొక్కి పెట్టేస్తే నువ్వు బ్రహ్మతత్వానికి అర్హుడవుతావు అని చెప్తున్నాడండి. బ్రహ్మతత్వం అంటే ఆయనలో ఐక్యమైపోవడమే కదా. అంత గొప్పటి అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. అలాగే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ కానీ, చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ, నీ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ కోసం ఏనైనా త్యాగం చేయడానికి రెడీ అయిపోయి, ఇంక్లూడింగ్ ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే మనం ఒక టార్గెటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దానికి అదైతే ఇప్పుడు అవ్వదురా, అది చాలా టైం పట్టుద్దిరా, అంత అప్గ్రేడ్ అవ్వాల్సిన నెసిటీ ఏంట్రా, ఇప్పుడు ఉన్న ఉద్యోగంతో చూసుకుందాం, ఇలాంటివి వెనక్కి లాగుతూ ఉంటాయండి. అవే మనకి సత్వగుణం, రజోగుణం, తామసగుణం లాంటి వాళ్ళు. అలాంటివన్నీ వినాలి తప్పదు. కాబట్టి ఇది ఒక హైవే. ఇటు నుంచి విందాం, ఇటు నుంచి వదిలేద్దాం, ఇటు నుంచి విందాం, ఇటు నుంచి వదిలేద్దాం. టార్గెట్ని మాత్రం మిస్ చేయకండి. మీ టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేయండి. విజయం తథ్యం, అందులో ఎలాంటి సందేహము లేదు. మనం టార్గెట్లో చిన్న 0.1% అనుమానం పడ్డామా టార్గెట్ మిస్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. మళ్ళీ ముందుకెళ్ళాలి అంటే జీవితకాలం సరిపోదండి కదా. కనుక మనము దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేద్దాం. ఒకసారి శ్లోకం చూసేద్దామా. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. హరే కృష్ణ.